సగటు నార్మల్ ఫ్యామిలీ బాగా చూడొచ్చు మూవీ. చాలా బాగుందండి. ఫ్యామిలీకి చాలా ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఫ్యామిలీ బాగుంది. ఫస్ట్ హాఫ్ మన ఫ్యామిలీ ఏంది, మనం ఎలా చిన్న చిన్న ఫ్యామిలీగా ఉన్న వాళ్ళు ఎలా చేయాలి అనేది అసలు విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా చాలా బాగుంది. ఎందుకంటే అతను మనం చూసిందంతా యూత్లో చూసాం. ఒక ఫ్యామిలీ స్టారర్గా చాలా బాగా తీశాడు మూవీ. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బాగా రిచ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ రిచ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఎలా ఉంది అలా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. చాలా బాగున్నాయి. సాంగ్స్ బాగుంది సార్. చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్. చిన్న చిన్న ఫ్యామిలీస్కు చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్స్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా చేస్తాడు విజయ్ దేవరకొండ అనేది. బాగా నచ్చింది బ్రో నాకైతే. మా ఫ్యామిలీకి నేను ఎంత కష్టపడుతున్నానో వాళ్ళు నాకెంత విలువ ఇస్తున్నారో నాకు ఈ మూవీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అర్థమైంది. సెకండ్ హాఫ్ కోసం చూడాలి మూవీ. ఎక్సలెంట్ ఉందన్న. ఇంకా ఇంప్రూవ్ అయ్యాడు బాగా. సినిమా బాగుందండి. చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది. చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. డిఫరెంట్గా ఉందండి. విజయ్ దేవరకొండ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉందండి, చూడొచ్చు. హైలైట్ వచ్చి సస్పెన్స్ ఉంది సినిమా. కొద్దిగా అసలు షాక్, అది ఏమవుతుంది తర్వాత అనేది కూడా ఉంది. కామెడీ బాగుంది. ప్లస్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ అండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ అండ్ హాఫ్ కొద్దిగా బోర్ ఉన్న తర్వాత కామెడీతో కవర్ చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ ఉందండి, చాలా బాగుంది. లేదు, అదొక డిఫరెంట్ స్టోరీ ఉంది, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఉందండి. బట్ చాలా బాగుంది సినిమా మాత్రం. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చూడొచ్చు. చాలా బాగుంది ఫిలిం మాత్రం. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. ఎటువంటి యూత్ కానీ ఇలా అనుకుంటారేమో. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం. ఎందుకంటే అన్న మాస్గా అని చూడాలనుకుంటారు. బట్ ఇందులో మాస్ ఎలిమెంట్స్ ఏం లేవు. ఓన్లీ ఫ్యామిలీస్ టార్గెట్ చేసి తీసారు. ఒక పక్క క్లాసీ మూవీ అన్న. సూపర్ హిట్ మూవీ అనుకున్నా. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ముఖ్యంగా పరశురామ్ గారు రైటింగ్, డైలాగ్స్, ఎమోషన్ సీన్స్ అయితే నిజంగా కంటదర్పిస్తాయి. ఇంకా రొనాల్డ్ రాఘు యాక్టింగ్, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇంటర్వల్ ముందు వచ్చే సీన్ అయితే మాత్రం అటు మాసీ కావచ్చు, క్లాసీ కావచ్చు, అందరికీ నచ్చే సీన్ అన్న. చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంటర్వల్ వచ్చే సీన్ చాలా బాగుంటుంది. గూస్ బంప్స్ అనమాట. అలాగే క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, యాక్షన్ పార్ట్, అది ఒక 5 minutes ఉంటుంది. ఈ రెండు తప్పితే మాస్ ఆడియన్స్కి పెద్దగా నచ్చే సినిమా ఏం కాదు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బ్రహ్మరథం పడతారు. సినిమాకి మాత్రం బ్లాక్ బస్టర్ అనమాట. ఏదైనా అన్న కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉన్న సినిమాలో. వెన్నెల కిషోర్ గారు ఉన్నంతసేపు కూడా ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఎంత ఉంటుంది, ఆయన కూడా బాగా నవ్విస్తాడు. బట్ ఎటు వచ్చి సినిమా అంతా కూడా రొనాల్డ్ ఠాగూర్ అండ్ విజయ్ దేవరకొండ చుట్టూనే తిరుగుతుంది. వాళ్ళిద్దరు మధ్య ఉండే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అనేది. పరశురామ్ గారు ఎప్పుడు కూడా ఆయన మార్క్ అయితే మిస్ అవ్వాలి. ఎమోషన్ సీన్స్ కానీ, ఫ్యామిలీకి ఎక్కడ ఇబ్బంది కానీ సీన్స్ కానీ, ఎక్కడ ఎటువంటి రాంగ్ సీన్ పెట్టలేదు. పచ్చి ఎమోషనల్గా క్లాసీ మూవీ తీశారు. సో ఓవరాల్గా విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే ది బెటర్ మూవీ. బట్ అన్నట్టు 200 కోట్లు రావు. సమ్మర్ కాబట్టి 100 కోట్లు కొట్టే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే ఒక డీసెంట్ హిట్ అంతే. ఫ్యామిలీ స్టార్ సినిమా చూసినా మన విజయ్ దేవరకొండ, మృణాల్ గారు నటించిన ఒక మంచి సినిమా. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో ఒక ఆర్థిక ఇబ్బంది కానీ, మనను చూసి కొంతమంది ఓర్వలింతనం వాళ్ళు కానీ ఎట్లుంటారో ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబం గురించి మనం కొంతమంది చులకనగా మాట్లాడతారు. వాళ్ళ వద్ద అది ఉంది, ఇది ఉందని. కానీ మధ్యతరగతి వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయో ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను చూపెట్టిండ్రు అన్న. నిజంగా చెప్పిన ఆర్థికంగా కానీ ఎలా ఏదైనా సరే ఒకరి మీద ఒక బాధ్యత పడ్డప్పుడు, ఫ్యామిలీని పోషించే బాధ్యత పడ్డప్పుడు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా కానీ, ఇటు పబ్లిక్ విషయంలో కానీ అందరినీ ఎదుర్కొని ఒక సామాన్యుడు ఎలా ఎదగగలడని ఈ సినిమాలో మంచిగా ఇష్టకరంగా డైరెక్టర్ చూపెట్టి నిజంగా చెప్తున్నా. చాలా బాగుందన్న. నిజంగా చెప్పిన ఈ సినిమా ఎవరైనా చూడొచ్చు అన్న. నిజంగా స్కూల్కి వెళ్ళే పిల్లక నుంచి ముసలి వారు ఎవరైనా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారన్న. నిజంగా అంత ఎమోషనల్గా ఉంటుంది. మనం రోజు మన ఫ్యామిలీలో జరిగేది ఈ సినిమా. మనం బయట చూసేదే ఈ స్టోరీలో పెట్టిండు. నిజంగా చెప్పిన చాలా బాగుందన్న. మన విజయ్ దేవరకొండ ఇందులో ఈ సినిమాలో మృణాల్ మౌనంగా ఉంటుంది కానీ మంచి డైలాగ్ చెప్తుంది. కానీ ఆమె నిజంగా ఎంత క్యూట్ యాక్ట్ చేసిందంటే నా మనసు అయితే దోచుకుంది చూడన్న. మృణాల్కి నిజంగా చెప్పిన ఆమెకు 1000 సార్లు నిజంగా ఆమె కోసము తాజ్మహల్ కట్టించిన తక్కువ లేదు కాదు బ్రో. అంతకు మించి ఇంకేదో కట్టియాలనిపిస్తుంది నాకైతే. నిజంగా చాలా మంది మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారు అది అంటారు. నిజంగా చెప్తున్నా అది కరెక్ట్ కాదు. మౌనంగా ఉండే అమ్మాయిలు దేవతలు తెలుసా వాళ్ళు. నిజంగా వాళ్ళు అర్థం చేసుకున్నంత మన మనసుని ఎవరు అర్థం చేసుకోరు. నిజంగా చెప్తున్నా. ఈరోజు మృణాల్ని నేను ఆ మౌనం వెనకాల ఉన్న
ఆ మంచితనాన్ని నేను గుర్తించిన భయ. ఐ లవ్ యూ నిజంగా మృణాల్కి ఆ క్యారెక్టర్ ఎంత నన్ను ఇంపాక్ట్ చేసింది అనుకో, నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా లవ్ స్టోరీ మళ్ళీ ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంది అన్న ఈ సినిమాలో. నిజంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒకరి మీద బాధ్యత పడ్డప్పుడు ఆ బాధ్యతని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని ఈ సినిమాలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఉన్నది చూపెట్టి. డైరెక్టర్ చాలా బాగా చేసిండు. దానికి తగ్గట్ల మన విజయ్ అన్న పర్ఫార్మెన్స్ అదిరిపోయిందన్న. పాత సినిమాల్లాగా లేదన్న. నిజంగా చెప్పిన మన విజయ్ అన్నని ఎవరైతే రోల్ చేసిండ్రో వీంది అయిపోయింది అంటే వాళ్ళకి ఎంత పద్ధతి రాడ్ దింపినారు అంటే నిజంగా చెప్తున్నా. లేదు లేదు అన్న, నిజంగా లైగర్ అసలు దానికి దీనికి ఎలాంటి సంబంధమే లేదన్న. ఇది ఒక ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిజంగా ఈ సినిమా చూస్తే అన్న, ఈ సినిమా చూస్తే మనకు బాధ్యత పెరుగుతుంది తెలుసా. ఒక బాధ్యత గల సినిమా. నిజంగా అంత బాగుంది. నిజంగా మన విజయ్ అన్న కానీ మృణులు కానీ చాలా బాగా యాక్ట్ చేసింది. నిజంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇట్టాను. ఇలాంటి సినిమాలు రావాలి 100%. చాలా బాగుంది సినిమా నిజంగా. అరే ఓవరాల్ గా తట్టెలో ఎన్ని మెతుకులు ఎవరు తెలుసు? నీకు తెలుసా నాకు తెలుసా తట్టెలో ఎన్ని మెతుకులు ఉంటాయని? నాకు అందిన మెతుకులు 75 అని చెప్పిన, అర్థమైందా? ఆయనకు అందిన మెతుకులు 200 చెప్పిండు. సో ఇక్కడ ఒక 70, అక్కడ ఒక 70, అక్కడ ఒక 70 అయిపోయా 200 దత్తనే. దానికి ఎందుకు చెప్పాలా? ఇంకో ప్రశ్న అడుగు, అది నేను అడగలనా? అరే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఎక్కడ ఉంది వెతుకోవాల్సి వచ్చింది. దట్ ఈస్ ద బ్యాక్. ఆ కామెడీకి ఆ టైమింగ్కి ఇంటర్వెల్ ఎక్కడ ఉందని వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ మూవీ ఈజ్ గుడ్. ఫస్ట్ హాఫ్ కామెడీతో వెళ్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషన్తో వెళ్తుంది. లేదు గీతా గోవిందం మార్కే కాదు ఇది. దెర్ ఈస్ అ ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్ ఏం చేస్తాడు, స్ట్రగుల్ అవుతాడు, లైఫ్ కెరీర్ అంటాడు. కానీ రిచ్ ఉన్నటువంటి ఫ్యామిలీకి కెరీర్తో సంబంధం లేదు. వాని వే ఆఫ్ బిహేవియర్ ఎట్లా ఉండేది ఆ విధంగానే అది. సో పైసలు ఉంటేనే భయ ఫ్యామిలీలో అయినా బయట అయినా రెస్పెక్ట్ ఇచ్చేది, అర్థమైందా? ఫ్యామిలీ స్టార్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎలాంటి స్టోరీ అంటే మన స్టోరీ ఇది. సినిమా అయితే సినిమా లాగా అయితే నాకు అనిపించలేదన్న. అంటే ఇది ఒక మన స్టోరీ రారే, మన రియల్గా మిడిల్ క్లాస్ స్టోరీలా ఎలా అయితే చూస్తున్నాం ఉంటామో మన స్టోరీ లాగా అనిపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. మొత్తం వేరే లెవెల్ ఉందన్న. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిండు. నిజంగా న్యాచురల్ యాక్టింగ్ చూసినట్లు అంటే లైక్ మన అన్ననో, మన తమ్ముడో, మన బాబాయో, మన పెద్దనాన్ననో, మనకు తెలిసిన రిలేటివ్ మన ఎలా అయితే సొంత మనిషిలాగా ఉండి బాధ్యతలు అన్ని తీసుకొని చేస్తాడో సేమ్ అలానే అనిపించింది. నిజంగా నాకు సినిమా మొత్తం చూసేసరికి ఎమోషన్స్ అయిపోయినా అన్న. అంటే నాకే తెలియకుండా నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చిందో తెలియదు. అంత ఎమోషన్ సీన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఫైటింగ్స్ అంటారా, విజయ్ దేవరకొండ మాస్ ఫైటింగ్స్ ఉన్నాయి. ఐరన్ వంచాలా ఏంటి? నిజంగా ఫైటింగ్స్ అయితే స్టార్టింగ్ ఫైటింగ్ కానీ ఆ ఎండింగ్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఊరమాస్ ఫైటింగ్లు అన్నీ తీసిండు అన్న సినిమాలో. చాలా బాగుంది. ఇది ఒక డీసెంట్ మంచి స్టోరీ. అంటే సమ్మర్ వచ్చింది కదా, అంటే పిల్లలు కానీ అందరు ఉంటారు కదా, అందరితో ఫ్యామిలీ అందరితో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి మంచిగా నవ్వుకోవచ్చు, బాధపడతారు, ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ అవుతారు, అన్నీ అవుతారన్న. సో ఫ్యామిలీ స్టార్ సినిమా పక్కా చూడాల్సిన సినిమా. ఎవ్వరు మిస్ కాకండి. సినిమా అయితే వేరే లెవెల్ వెళ్ళిపోయింది అన్న. అంటే అందరు గీతా గోవిందం అంటున్నారు. గీతా గోవిందం అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అది కూడా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా, హిట్ అయిన సినిమా అది కూడా. సో సేమ్ డైరెక్టర్ సేమ్ మొత్తం, కానీ ఈ సినిమాలో స్టోరీ డిఫరెంట్ ఉందన్న. అంతేగాని గీతా గోవిందం ఇది సేమ్ కంపేర్ అస్సలు చేయకండి. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. చాలా అంటే చాలా మంచి స్టోరీ. చూడండి. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నా, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఎంత కష్టపడతారో, వాళ్ళు ఎంత బాధపడతారో ఒక ఫ్యామిలీ నెంబర్లో చూపించారు సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ తీస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ తీసుకోవద్దు. ఫ్యామిలీ స్టార్ ఎట్లా పెట్టిలో సినిమా మాత్రం యావరేజ్ ఉంది. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా మాత్రం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు సినిమా. ఈ సినిమా ఎక్కడ కూడా బోర్ అని లేదు. ఎప్పుడో మనం ఒక మాఫియా చూస్తున్నాం, ఒక కామెడీ చూస్తున్నాం. ఇది కాదు, ఒక ఫ్యామిలీ సినిమా. చూడండి తెలుస్తుంది. ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా ఉంది ఇది. చూడండి, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్. ఫ్యామిలీ స్టార్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యా. ఏ మాత్రం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం చూసుకోవచ్చు, సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసింది. అర్థమవుతుందా? మీరు ఇటువంటి సినిమాల్ని నైట్ డౌన్లోడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మూవీస్లో చూడడం బెస్ట్. అర్థమవుతుందా? మూవీలో చూడడం బెస్ట్, లేదా ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయడం బెస్ట్ భయ్యా. అస్సలు బాగాలేదు సినిమా. ఏ మాత్రం నచ్చదు. మీ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు భయ్యా. రొటీన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో హీరో పేదడు, సెకండ్ హాఫ్లో హీరో గొప్పడు అయిపోతూ ఉంటాడు. మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను. సినిమాల్లో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫ్యామిలీ స్టోరీ అన్నప్పుడు అయితే లిప్ కిస్లు చూపిస్తాడా? అంటే యూత్కి ఏం మెసేజ్ ఇద్దామని. యూత్కి ఏం మెసేజ్? 200 కోట్లు 300 కోట్లు 40 కోట్లు అని చెప్పుకున్నారు జనాలు. నాకు అర్థం కాకడుతాను. విజయ్ దేవరకొండ ఒకటే చెప్తాను, నువ్వు ఆ రష్మికను వదిలేస్తే నీ జీవితం బాగుపడుతుంది.
నీ జీవితం బాగుపడాలంటే రష్మికని వదిలేసే. అది అప్పుడు ఎవరన్నా మోసం చేసింది, పెళ్లి చేసుకుంది, డైవర్స్ తీసుకుంది. ఇప్పుడు నీకు ఇది అవసరమా? దానివల్ల నువ్వు శంకనాకపోతున్నావు భయ, నన్ను అడగాలని చెప్పాలనుకుంటే. అర్థమవుతుంది కదా? కెరియర్ మార్చాలి, మంచి 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 కథలు ఎంచుకో, మంచి సినిమాలు ఎంచుకో. అర్థమవుతుందా? పర్సనల్ ఒక గ్రేట్ డైరెక్టర్ దగ్గర నువ్వు అసలు ఏంటో నాకు అర్థం కాకూడదు. నువ్వు సెట్ అవ్వలేదు, ఫస్ట్ నీ యాటిట్యూడ్ మార్చుకో. ఏం బాలేదు భయ్య. మొన్న తెలుగు మీడియా డిజిటల్ ఫెడరేషన్ ఒకటి స్టార్ట్ చేసిండు, ఇన్ఫ్లుయెన్స్ 500 ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టి. ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. మెగాస్టార్ గారు వచ్చారు, 4 ముక్కలు చెప్పారు, బాగానే ఉంది, వెళ్ళిపోయింది. సినిమా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కోసం అందరినీ పిలిచారు, అందరినీ వెళ్ళిపప్పలు చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ. సో ఇట్స్ నాట్ ఫేర్, ఇట్స్ నాట్ కరెక్ట్. అర్థమవుతుందా? సో సినిమాలు తీయండి, మనిషికి నచ్చాలి, కొత్తదనం చూపించాలి. అయ్యే రొటీన్ స్టోరీలు, అయ్యే ఇది వెరీ బ్లడీ. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొన్ని సినిమాల వల్ల ప్రాస్టిట్యూట్ ఫిలిం అని చెప్పాల్సి వస్తుంది భయ్య. నిజం చెప్పాలంటే వ్యాచారం అయిపోతుంది ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎలా అయిపోతుంది కొన్ని చెత్త సినిమాల వల్ల. అంటే ఇన్స్టాగ్రామ్లో 21 మిలియన్ 22 మిలియన్ అంటే తోపా? ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 7.1 మిలియన్ ఉంది అంటే ఆయన తోపు కదా? ఎవరు యాంగిల్ ఆడే తోపు. మొన్న కూడా అంటున్నాడు, ఎన్టీఆర్కి ఎంత ఉంది, 7 మిలియన్ ఉంది, రామ్ చరణ్కి ఏమో 22+ ఉంది, అల్లు అర్జున్ గారు 22+ ఉంది, మొన్న వచ్చిన విజయ్ దేవరకొండకి 21 ఉంది అనేసి. వాళ్ళతో వీళ్ళు కంపేర్ చేయొద్దండి. అర్థమవుతుందా? విజయ్ దేవరకొండ ఆల్మోస్ట్ ఉన్నాయండి ఫేక్ ఫాలోవర్స్ అండి, అందరికీ తెలిసిన విషయం, అందరూ తెలుసు, అంతా ఫారినర్స్ ఉన్నారు. సో మళ్ళీ చెప్తాను, డబ్బులు పెట్టి ఎవరో సినిమాకి వెళ్ళొద్దు. మూవీ రూల్స్లో చూసుకోండి, లేదు అనుకుంటే ఓటీటీలో చూసుకోండి. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఆంధ్ర నుంచి వచ్చేసాను, సినిమా అయితే బాగుంది. అవునా? ఎందుకంటే ఈ సినిమా చూసి రివ్యూ ఇవ్వాలనుకున్నారు. అవును, మరి విజయ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది అన్న. సినిమా ఎలా అనిపిస్తుంది మీకు? మెసేజ్ఫుల్ గా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది, నాకైతే బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంది, సూపర్ ఉంది. ఫ్యామిలీ పరంగా అయితే బాగుంది, రెస్పాన్సిబిలిటీగా బాగుంది. ఈ మూవీలో విజయ్ గారి యాక్టింగ్ కానీ హీరోయిన్ గారి యాక్టింగ్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏం లేదు, ఓటీటీలో చూడొచ్చు సినిమా. సీరియల్ టైప్ అంటారా? అలానే ఉంది. చాలా లాగ్ ఉంది. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుంది అనుకుంటుండే, కానీ కొంచెం లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగుంది. మీరు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసింది కొంచెం మరి లైగర్ కాదు కానీ జానర్ మారిస్తే బాగుంటది, కానీ రొటీన్ అయిపోయింది. ఎలాంటి సినిమా చేయాలంటారు విజయ్ దేవరకొండ? అర్జున్ రెడ్డి లాంటిది, గీతా గోవిందం అలాంటివి. కానీ ఇదైతే కొంచెం గీతా గోవిందం పార్ట్ 2 లా ఉంది. సేమ్ అదే ఫార్మాట్, కొంచెం డిఫరెంట్ స్టోరీ లైన్ అంతే. విజయ్ దేవరకొండ మళ్ళీ అర్జున్ రెడ్డి 2 తీస్తే మీరు ఎంకరేజ్ చేస్తారు? తప్పకుండా చేస్తాం. అంటే అర్జున్ రెడ్డి అనే కాదు, కొంచెం డిఫరెంట్గా తను ట్రై చేయొచ్చు, కొత్త హీరోనే కాబట్టి. కానీ ఇదైతే అంత లేదు, ఏం లేదు. సాంగ్స్ కూడా ఏమంత బాగాలేవు. అంటే ఉన్నాయి కానీ అవన్నీ పాతబడిపోయినాము, ఈ రొటీన్ చూసినవే అవి.